Hello, good morning, students. In today's class, we will continue the remaining portion of yesterday's problem. Static force analysis of slider crank mechanism. So there are four links. So this is second link is our crank and third link is our connecting rod and fourth link is slider. So this angle is 120 degrees. The force of 2 kilonewtons is acting on the slider. This is point B, this is point A, and this is point O. So OAB is our slider crank mechanism. So in the static force analysis, so they have asked us to determine the input torque T on the link to OA మీద ఎంత టార్క్ నేను అప్లై చేస్తే అది ఈక్విలిబ్రియంలో ఉంటుందని క్వశ్చన్ అడిగారు. 2 కిలోన్యూటన్ స్లైడర్ మీద అప్లై చేస్తున్నాను అన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి మెంబర్ మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఫోర్సెస్ ఉన్నాయో ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో సపోజ్ మెంబర్ 4. సో మెంబర్ 4 ఈజ్ అవర్ స్లైడర్. సో ఈ స్లైడర్ మీద ఒక ఎక్స్టర్నల్గా ఒక ఫోర్స్ ఉంది. అది ఏంటంటే 2 కిలో న్యూటన్స్. దాంతోపాటు మనకి ఈ ఫోర్త్ లింక్ అనేది థర్డ్ లింక్తో కనెక్ట్ అయింది. అట్ ద సేమ్ టైం ఫస్ట్ లింక్తో అది కాంటాక్ట్లో ఉంది. సో మనకి థర్డ్ లింక్ నుంచి ఒక ఫోర్స్ అనేది ఫోర్త్ లింక్ మీదకి వస్తుంది. సో అది F34 అంటాము. అలాగే ఫస్ట్ లింక్ తోటి ఈ ఫోర్త్ లింక్ కాంటాక్ట్లో ఉంది కాబట్టి ఫస్ట్ లింక్ నుంచి ఒక ఫోర్స్ అనేది ఫోర్త్ లింక్ మీద అప్లై అవుతుంది. సో దాన్ని F14 అంటాం. సో member 4 is a 3-force member. Member 4 is a 3-force member. So coming to member 3. Member 3 is our connecting rod. This AB is our connecting rod. Member 3 is our connecting rod. So this third link is connected to two links. First one is second link and the next one is fourth link. So third link అనేది second and fourth link తో కనెక్ట్ అయింది కాబట్టి so we will get two constraint forces in the free body diagram of that connecting rod. సో అదేంటంటే F2/3. సో సెకండ్ లింక్ నుంచి థర్డ్ లింక్ మీద వచ్చిన ఫోర్స్, ఎట్ ద సేమ్ టైం ఫోర్త్ లింక్ నుంచి థర్డ్ లింక్ మీద వచ్చిన ఫోర్స్ F43. సో నెక్స్ట్ వచ్చేసరికి మెంబర్ 2. సో మెంబర్ 2 మీద చూడండి. సో మెంబర్ 2 ఈజ్ అవర్ క్రాంక్. సో సెకండ్ లింక్ అనేది థర్డ్ లింక్తో కనెక్ట్ అయ్యింది. అట్ ద సేమ్ టైం ఫస్ట్ లింక్తో కనెక్ట్ అయ్యింది. సో థర్డ్ లింక్ ఫస్ట్ లింక్ నుంచి ఒక ఫోర్స్ వస్తుంది F12. నెక్స్ట్ థర్డ్ లింక్ నుంచి ఒక ఫోర్స్ సెకండ్ లింక్ మీద వస్తుంది F32. అది ఎందుకంటే ఇవి కన్స్టెంట్ ఫోర్సెస్. దీంతో పాటు ఒక ఎక్స్టర్నల్గా సమ్ టార్క్ అప్లై చేస్తున్నారు అంటున్నారు. సో మెంబర్ 3 అనేది 2-force మెంబర్. సో మెంబర్ 2 అనేది 2 forces ప్లస్ 1 టార్క్. సో ఈ మొత్తం 3 కేసెస్ యొక్క ఈక్విలిబ్రియం కండిషన్స్ మనం డిస్కస్ చేస్తాం. ఈక్విలిబ్రియం ఆఫ్ 2-force మెంబర్, అలాగే 3-force మెంబర్, అలాగే 2-force మెంబర్ అండ్ ఎక్స్టర్నల్ టార్క్. సో ఈ 3 కేసెస్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మెంబర్ 4 దగ్గర స్టార్ట్ అవుతున్నాం అనుకోండి. సో మెంబర్ 4 దగ్గర స్టార్ట్ అయితే సో మనకి ఇప్పుడు మెంబర్ 4 దగ్గర ఒక ఫోర్స్ తెలుసు 2 కిలో న్యూటన్స్, అది లెఫ్ట్ సైడ్ ఉంటుందని తెలుసు. అంటే వి నో ద మాగ్నిట్యూడ్ ఆఫ్ దిస్ ఫోర్స్ యాజ్ వెల్ యాజ్ ద డైరెక్షన్. డైరెక్షన్ ఇస్ టువర్డ్స్ లెఫ్ట్ ఇన్ ద హారిజాంటల్ డైరెక్షన్. సో సిమిలర్గా F34 మనకు తెలియదు, అలాగే F14 తెలియదు. సో అందుకోసం ఏం చేస్తున్నాం అంటే మెంబర్ 4ని తీసుకోకుండా ఫ్రీ బాడీ డయాగ్రామ్, సో మెంబర్ 3 ఫస్ట్ డ్రా చేస్తాం, ఎందుకంటే ఇది ఓన్లీ 2 ఫోర్స్ మెంబరే. సో 2 ఫోర్స్ మెంబర్ యొక్క ఈక్విలిబ్రియం కండిషన్ మనకు ఆల్రెడీ తెలుసు. సో మెంబర్ 3 సో ఇది మెంబర్ 3. సో మెంబర్ 3 నుంచి మెంబర్ 4 నుంచి ఒక ఫోర్స్ వస్తుంది. సో మనకి ఈక్విలిబ్రియం ఆఫ్ 2 ఫోర్స్ మెంబర్, ఒక మెంబర్ మీద 2 ఫోర్సెస్ మాత్రమే ఉన్నాయి అంటే సో అది ఎప్పుడు ఈక్విలిబ్రియంలో ఉంటుందంటే ఆ 2 ఫోర్సెస్ ఈక్వల్గా ఉండాలి, ఎట్ ద సేమ్ టైం రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్. సో సపోజ్ మెంబర్ 3 మీద ఈ 2 ఫోర్సెస్ ఉన్నాయి. సో మనకి ఫస్ట్ కండిషన్ ఏంటి ఈక్విలిబ్రియంలో ఉండడానికి, సిగ్మా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 0. సో అది F23 ప్లస్ F43 ఈజ్ ఈక్వల్ టు 0. సో F23 ఈజ్ ఈక్వల్ టు మైనస్ F43, రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్స్ ఉండాలి, అలాగే ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ ఉండాలి. అట్ ద సేమ్ టైం ఇంకో కండిషన్ ఏంటి, సిగ్మా టీ ఈజ్ ఈక్వల్ టు 0. సో సమ్మేషన్ ఆఫ్ మూమెంట్స్ అబౌట్ ఎనీ ఆర్బిటరీ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో మనకి రెండు ఫోర్సెస్ ఉన్నాయి. సో వీటి మధ్య ఈ రెండు ఫోర్స్ వల్ల వచ్చే మూమెంట్ అనేది 0 అవ్వాలంటే ఖచ్చితంగా ఈ రెండు ఫోర్సెస్ యొక్క లైన్ ఆఫ్ యాక్షన్ అనేది ఒకే లైన్ గుండా పాస్ అయితే మనకి ఎటువంటి మూమెంట్ జనరేట్ అవ్వదు. సో అందుకోసం ఖచ్చితంగా మనకి అలాంగ్ ద మెంబర్ మనకి ఫోర్సెస్ అనేవి ఉండాలి. F43 అవుతుంది, ఇదేమో F23. సో F23 లైన్ ఆఫ్ యాక్షన్ అండ్ F43 లైన్ ఆఫ్ యాక్షన్ ఈ రెండు ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్, ఆపోజిట్ ఇన్ సెన్స్ అండ్ సేమ్ లైన్ ఆఫ్ యాక్షన్. సో ఇప్పుడు అలాంగ్ ద మెంబర్ మనకి ఫోర్స్ అప్లై అవుతుందంటే అదేం రొటేట్ అవ్వదు, జస్ట్ అది ఏమవుతుంది ట్రాన్స్లేట్ అవుతుంది. సో ద మెంబర్ 3 ఓన్లీ ట్రాన్స్లేట్, కానీ ఇక్కడ ట్రాన్స్లేట్ కూడా అవ్వదు, ఎందుకంటే రెండు ఫోర్సెస్ కూడా బ్యాలెన్స్ అయిపోతున్నాయి. సో F23 F43 సో మనకి ఎటువంటి రొటేషన్ ఉండదు, సో సేమ్ లైన్ ఆఫ్ యాక్షన్ కాబట్టి. సో మనకి కన్స్టెంట్ ఫోర్సెస్ అనేవి ఒక మెకానికల్ కాంటాక్ట్ దగ్గర దోస్ అక్కర్ ఇన్ పెయిర్స్ అని చెప్పాం. అంటే ఇప్పుడు ఇలా ఒక కాంటాక్ట్ ఇక్కడ యాక్చువల్గా థర్డ్ లింక్ అండ్ ఫోర్త్ లింక్ కనెక్ట్ అయి ఉంది. సో ఈ జాయింట్ దగ్గర థర్డ్ లింక్ అండ్ ఫోర్త్ లింక్ కనెక్ట్ అయి ఉంది. ఈ జాయింట్ దగ్గర మనకి రెండు ఫోర్సెస్ వస్తాయి. ఓకే, ఒక మెకానికల్ కాంటాక్ట్ దగ్గర పెయిర్ ఆఫ్ కన్స్టెంట్ ఫోర్సెస్ ఉంటాయి. సో ఒకటి ఏంటంటే 4 నుంచి 3కి వచ్చింది, అలాగే ఇంకొకటి ఏంటంటే F34 3 నుంచి 4కి వచ్చింది. ఈ రెండు కూడా కన్స్టెంట్ ఫోర్సెస్ విచ్ ఆర్ అక్కర్ ఇన్ పెయిర్స్. ఈ రెండు కూడా ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ అండ్ ఆపోజిట్ ఇన్ సెన్స్. సో ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ అండ్ ఆపోజిట్ ఇన్ సెన్స్ అండ్ సేమ్ లైన్ ఆఫ్ యాక్షన్. అంటే F43 అండ్ F34 దానికి ఆపోజిట్గా ఉంటుంది F34 అంతే. అంటే ఖచ్చితంగా F34 యొక్క డైరెక్షన్ కూడా ఏమవుతుంది మనకి సేమ్ అలాంగ్ ద మెంబర్ ఉంటుంది, అంటే ఇదే మెంబర్ ఉంటుంది. సో F34 ఇది సేమ్ సిమిలర్గా F23 ఒక అలాంగ్ ద మెంబర్ ఉంది, సిమిలర్గా దీనికి ఆపోజిట్గా F32 కూడా ఉంటుంది. సో ఇక్కడ వరకు మనకి ఓన్లీ లైన్ ఆఫ్ యాక్షన్ మాత్రమే తెలిసింది, మనకి మ్యాగ్నిట్యూడ్ తెలియలేదు, ఓన్లీ లైన్ ఆఫ్ యాక్షన్ మాత్రమే మనకి F43 అలాగే F34 అలాగే F32 అండ్ F23. సో వీటి యొక్క లైన్ ఆఫ్ యాక్షన్ అలాంగ్ ద మెంబర్ ఉంటుందని మనకు తెలిసింది. సో F34 F43 F23 F32 హ్యావ్ సేమ్ లైన్ ఆఫ్ యాక్షన్, సేమ్ లైన్ ఆఫ్ యాక్షన్ ఉంది.
దట్ ఈజ్ అలాంగ్ ద మెంబర్ 3. సో అలాంగ్ ద మెంబర్ 3 మనకి యాక్చువల్గా వాటి ఫోర్సెస్ యొక్క లైన్ ఆఫ్ యాక్షన్స్ ఉన్నాయి. సో మనకి ఇప్పుడు F3-4 తెలిసింది, 3-4 లైన్ ఆఫ్ యాక్షన్ తెలిసింది. కానీ మనం ఈ థర్డ్ మెంబర్లో మన ఫోర్సెస్ ఏం కనుక్కోలేం, ఎందుకంటే మనకి అక్కడ ఇన్ఫర్మేషన్ ఏం లేదు, ఇక్కడ ఏం మ్యాగ్నిట్యూడ్స్ ఏం రావు ఇక్కడ నుంచి. ఓన్లీ మనకి ఎఫ్ ఇది యాక్చువల్గా మేము ఫ్రీ బాడీ డయాగ్రామ్లో F32 మెన్షన్ చేయకూడదు, అలాగే F34 కూడా మెన్షన్ చేయకూడదు. ఓన్లీ థర్డ్ బాడీ మీద ఉన్న ఫోర్సెస్ మాత్రమే మెన్షన్ చేయాలి. F23 అండ్ F43 అవి మాత్రమే రిప్రజెంట్ చేయాలి మనం ఆ థర్డ్ బాడీ మీద, ఎందుకంటే అది సెకండ్ లింక్ నుంచి థర్డ్ లింక్ మీద వచ్చిన ఫోర్స్, అలాగే ఫోర్త్ లింక్ నుంచి థర్డ్ లింక్ మీద వచ్చిన ఫోర్స్. సో అవి మాత్రమే మనం రిప్రజెంట్ చేయాలి ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడు, థర్డ్ లింక్. సో F34 లైన్ ఆఫ్ యాక్షన్ తెలిసింది అంటే, సో F34 లైన్ ఆఫ్ యాక్షన్ తెలుసు, సో అప్పుడు మనం ఈ మెంబర్ నుంచి స్టార్ట్ అవుతాం, ఎందుకంటే మనకి ఇక్కడ ఆల్రెడీ ఒక ఫోర్స్ మెన్షన్ చేశారు ఇక్కడ, అదేంటంటే 2 kN అనే ఫోర్స్ మెన్షన్ చేశారు. సో మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేయొచ్చు, ఎందుకంటే ఈ F34 లైన్ ఆఫ్ యాక్షన్ తెలుస్తుంది. అలాగే F14 కూడా లైన్ ఆఫ్ యాక్షన్ తెలుస్తుంది. సో రెండు బాడీస్ కాంటాక్ట్లో కాంటాక్ట్లో ఉన్నాయంటే ఖచ్చితంగా ఒక బాడీ అండ్ ఇంకొక బాడీస్ మధ్య నార్మల్ ఫోర్సెస్ జనరేట్ అవుతాయి. సో ఇది ఇలా ఒక స్లైడర్ ఉంది, సపోజ్ దీనికి ఎంతో కొంత వెయిట్ ఉంటుంది కదా. సో లేదంటే ఏదన్నా ఫోర్స్ వల్ల ఒకవేళ ఈ ఇది 1 ఇది 4 అనుకోండి, సో ఏదో ఒక ఫోర్స్ వల్ల ఈ స్లైడర్ అనేది దీన్ని ప్రెస్ చేస్తుంది. సో అంటే ఖచ్చితంగా ఈ ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేసామంటే స్లైడర్ది, సో దీని వెయిట్ అట్ ద సేమ్ టైం ఫస్ట్ లింక్ నుంచి ఫోర్త్ లింక్ మీద వచ్చిన ఫోర్స్ ఉంటుంది F14. ఇది నార్మల్ ఫోర్స్, అంటే రెండు బాడీస్ కాంటాక్ట్లో ఉన్నప్పుడు నార్మల్ ఫోర్స్ ఎక్సెప్ట్ అవుతాయి కదా రెండు బాడీస్ మధ్య. సో జనరల్గా అవి రెండు ఈక్వల్గా ఉంటాయి, సో ఏదైనా టూ బాడీస్కి. సో F14 అనేది ఇక్కడ నార్మల్ ఫోర్స్ అవుతుంది. సో నార్మల్ ఫోర్స్ అనేది యాక్చువల్గా ఎలా ఉంటుంది, వెర్టికల్ డైరెక్షన్లో ఉంటుంది. సో మనకు కంప్లీట్గా తెలియదు అనుకోండి, జస్ట్ ఓన్లీ ఇది వెర్టికల్గా ఉందని తీసుకోండి. సో F14 యాక్ట్స్ along the vertical line, along the vertical direction. సో y-axis డైరెక్షన్లో ఉంటుంది. సో y-axis డైరెక్షన్ ఎందుకు ఉంటుందంటే ఫ్రిక్షన్ ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదు, ఫ్రిక్షన్ ఈజ్ నెగ్లిజిబుల్. సో ఒకవేళ ఫ్రిక్షన్ అనేది ఉంది అంటే, సో యువర్ నార్మల్ ఫోర్స్ ఇక్కడ మనకి సమ్ ఇంక్లినేషన్తో ఉంటుంది. ఈ F14 అనేది ఫ్రిక్షన్ కూడా కన్సిడర్ చేయమంటే, కానీ ఇక్కడ ఫ్రిక్షన్ నెగ్లిజిబుల్ కాబట్టి సో F14 ఈజ్ యాక్టింగ్ అలాంగ్ ద వెర్టికల్ డైరెక్షన్. సో మనకి ఇప్పుడు స్లైడర్ మీద మనకి 3 ఫోర్సెస్ ఉన్నాయి కదా. FBD ఆఫ్ మెంబర్ 4, ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఆఫ్ మెంబర్ 4. సో ఒకటి ఏంటంటే ఎక్స్టర్నల్గా అప్లై అవుతున్న ఫోర్స్ 2 kN ఉంది లెఫ్ట్ సైడ్లో, అండ్ ఇంకొకటి ఏంటంటే అలాంగ్ ద మెంబర్ 3 మనకి ఒక ఫోర్స్ జనరేట్ అవుతుంది F34, థర్డ్ బాడీ నుంచి ఫోర్త్ లింక్ మీద వచ్చిన. సో సిమిలర్గా మనకి వెర్టికల్ డైరెక్షన్లో F14 ఉంది. సో మనకి ఒక మ్యాగ్నిట్యూడ్ అంటే ఒక ఈక్విలిబ్రియం ఆఫ్ 3 ఫోర్స్ మెంబర్ గురించి చెప్పినప్పుడు ఒక పాయింట్ చెప్పాం, ఫోర్స్ పాలిగాన్ మస్ట్ బి క్లోజ్డ్ వన్ అని చెప్పాం, ఎందుకంటే దాని మీద రిజల్టెంట్ ఫోర్స్ ఏమి ఉండకూడదు. సో యాజ్ ద మెంబర్ 4, సో మెంబర్ 4 అనేది యాజ్ ద మెంబర్ 4 ఈజ్ ఏ 3 ఫోర్స్ మెంబర్, 3 ఫోర్సెస్ ఉన్నాయి, ఒకటి 2 kN, F34 అండ్ F14. సో యాజ్ ద మెంబర్ 4 ఈజ్ ఏ 3 ఫోర్స్ మెంబర్, ఫర్ ఈక్విలిబ్రియం కండిషన్
ఫోర్స్ పాలిగాన్ మస్ట్ బి క్లోజ్డ్. సో మనం ఫోర్స్ పాలిగాన్ అనేది డ్రా చేస్తే అది క్లోజ్ అవ్వాలి. సో ఫోర్స్ పాలిగాన్ మస్ట్ బి క్లోజ్డ్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటి, ఆల్ త్రీ ఫోర్సెస్ షుడ్ మీట్ ఎట్ వన్ పాయింట్, మీట్ ఎట్ వన్ కామన్ పాయింట్. సో మొత్తం అన్ని ఫోర్సెస్ యొక్క లైన్ ఆఫ్ యాక్షన్స్ ఒక పాయింట్ దగ్గర టచ్ అవ్వాలి. సో ఇక్కడ పాయింట్ బి దగ్గర యాక్చువల్గా ఏమవుతుంది అంటే ఈ టచ్ అవుతుంది. సో ఇండైరెక్ట్గా మనకి సో పాయింట్ ఆఫ్ కాన్కరెన్సీ అనేది ఉంది. సో ప్రాబ్లం లేదు. సో మనం ఫోర్స్ పాలిగాన్ డ్రా చేస్తే సరిపోతుంది. సో మనకి 2 కిలో న్యూటన్స్ కంప్లీట్గా తెలుసు, అలాగే F34 డైరెక్షన్ తెలుసు, అలాగే F14 డైరెక్షన్ తెలుసు. అప్పుడు మనం ఖచ్చితంగా మనం ఆ పాలిగాన్ని క్లోజ్ చేయగలం. సో ఫోర్స్ పాలిగాన్ క్లోజ్ చేయాలి. సో ఫస్ట్ ఎఫ్ అనే ఫోర్స్ ఉంది, ఎంత, 2 కిలో న్యూటన్స్. సో నెక్స్ట్ ఇలా ఒక F34 ఉంది, అలాగే F14 ఉంది. ఇదేమో F2 కిలో న్యూటన్స్. సో మనకి ఈ రెండు లైన్ ఆఫ్ యాక్షన్ తెలుసు, ఈ F34 లైన్ ఆఫ్ యాక్షన్ అండ్ F14 లైన్ ఆఫ్ యాక్షన్ తెలుసు. సో అప్పుడు మనం ఆ లైన్ ఆఫ్ యాక్షన్స్ని మనం రెండు సైడ్స్లో మనం రిప్రజెంట్ చేస్తాం. సపోజ్ ఈ F34 తీసుకొచ్చి ఈ ఎండ్లో ప్లేస్ చేయండి. ఈ F34 అంటే అలాంగ్ ద మెంబర్ 3 అని చెప్పాం కదా. సో మెంబర్ 3 ఇక్కడ ఉంది. ఈ మెంబర్ 3కి ప్యారలల్గా, ఎందుకంటే అలాంగ్ ద మెంబర్ 3 మనకి F34 ఉంది, మెంబర్ 3కి ప్యారలల్గా ఇది F34 అవుతుంది. దిస్ ఈజ్ ప్యారలల్ టు, దిస్ లైన్ ఈజ్ ప్యారలల్ టు మెంబర్ 3. ఓకే, ఈ F34 లైన్ ఆఫ్ యాక్షన్ ఇది. సో నెక్స్ట్ F14 ఎలా ఉంటుంది, వెర్టికల్గా ఉంటుంది. సో ఇప్పుడు ఫోర్స్ పాలిగాన్ క్లోజ్ అవ్వాలి అంటే సో అన్నీ కూడా ఒకే డైరెక్షన్లో ఉండాలి. ఓకే, ఈ ఫోర్స్ ఏంటంటే F14, ఇది ఏంటి F34. ఫోర్స్ పాలిగాన్ క్లోజ్ అయింది కదా, ఇక్కడ స్టార్ట్ అయ్యాము, మళ్ళీ ఇది F14 F34 మొత్తం అన్ని ఓకే, ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అక్కడే ఎండ్ అయ్యాం. అంటే ఫోర్స్ పాలిగాన్ అనేది, సో ఫోర్స్ పాలిగాన్ ఈజ్ క్లోజ్డ్. క్లోజ్ అయిపోయింది ఫోర్స్ పాలిగాన్. ఓకే, సో ఇప్పుడు దీని తర్వాత ప్రాబ్లం ఎలా కంటిన్యూ చేయాలి, ఇక్కడ ఆల్రెడీ F34 వచ్చింది కదా, F34 ఈ డైరెక్షన్లో ఉంటుందని వచ్చింది. ఇప్పుడు F43 ఎలా ఉంటుంది, ఇప్పుడు F43 ఎలా ఉంటుంది, F34కి ఆపోజిట్గా ఉంటుంది. సో F34 అండ్ F43 రెండు కన్స్ట్రైంట్ ఫోర్సెస్. సో కన్స్ట్రైంట్ ఫోర్సెస్ రెండు కూడా ఎలా ఉంటాయి, ఈక్వల్ అండ్ ఆపోజిట్గా ఉంటాయి. సో ఎట్ ద పాయింట్ బి, సో పాయింట్ బి దగ్గర కదా మనకి థర్డ్ లింక్ అండ్ ఫోర్త్ లింక్స్ కనెక్ట్ అయి ఉన్నాయి. ఇది F34 అయితే ఇది ఏమవుతుంది, F43 అవుతుంది. సో ఈ ఫోర్స్ పాలిగాన్ డ్రా చేయడం వల్ల మనకి F34 మ్యాగ్నిట్యూడ్ తెలుస్తుంది, అలాగే డైరెక్షన్ తెలిసింది, ఇలా కిందకు ఉంటుందని తెలిసింది, అలాగే F14 మ్యాగ్నిట్యూడ్ తెలుస్తుంది, అలాగే వెర్టికల్గా అప్వర్డ్ ఉంటుందని మనకి డైరెక్షన్ తెలుస్తుంది. సో F34 డైరెక్షన్ తెలిసింది అంటే F43 డైరెక్షన్ తెలిసినట్టు. F43 డైరెక్షన్ తెలుస్తుంది, F34 కిందకు ఉంది, సో అలాంగ్ ద మెంబర్ 3 ఇది కిందకు ఉంది, డౌన్వర్డ్ ఉంది. సో అలాంగ్ ద, సో F43 ఎలా ఉంటుంది,
అలాంగ్ ద మెంబర్ 3 అప్వర్డ్స్ ఉంటుంది. అలాంగ్ ద మెంబర్ 3 అప్వర్డ్స్ ఉంటుంది. సో ఇప్పుడు F43 డైరెక్షన్ తెలిసింది కానీ మ్యాగ్నిట్యూడ్ తెలియదు. సారీ, మ్యాగ్నిట్యూడ్ ఇక్కడ ఆల్రెడీ వచ్చింది కదా. F34 F43 మొత్తం అన్ని ఈక్వలే కదా. F34 అండ్ F43 magnitude can be taken from ఫోర్స్ పాలిగాన్. సో ఫోర్స్ పాలిగాన్ లో మనకి ఎంతైతే వాల్యూస్ వచ్చిందో F34 దాని మ్యాగ్నిట్యూడ్ తెలుస్తుంది. అంటే F43 యొక్క మ్యాగ్నిట్యూడ్ కూడా ఇప్పుడు మనకు తెలుస్తుంది, అలాగే డైరెక్షన్ కూడా తెలిసింది. సో ఇప్పుడు మెంబర్ 3 యొక్క ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఏమవుతుందంటే, సో మనం ఇక్కడ డ్రా చేసాం కదా ఆల్రెడీ. సో మెంబర్ 3 దగ్గర మనం ఇక్కడ యాక్చువల్గా మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేసాం, కానీ మనకి ఇక్కడ లైన్ ఆఫ్ యాక్షన్స్ ఇందాక డ్రా చేసినప్పుడు తెలియలేదు. కానీ మనం ఎప్పుడైతే మనం ఫోర్స్ పాలిగాన్ కంప్లీట్ చేసామో అక్కడ నుంచి మనకి F34 యొక్క ఇన్ఫర్మేషన్ తెలిసింది. సో F34 ఇన్ఫర్మేషన్ తెలిసింది అంటే మనం F43 వచ్చినట్టే. F34 ఎలా ఉన్నట్టు వచ్చింది మనకి, ఇలా డౌన్వర్డ్ ఉన్నట్టు వచ్చింది F34 ఫోర్స్ పాలిగాన్ నుంచి. సో అప్పుడు F43 ఎలా ఉంటుంది, దీనికి ఆపోజిట్గా ఉంటుంది, అంటే ఇలా ఉంటుంది F43. సో ఇప్పుడు F43 డైరెక్షన్ తెలిసింది అంటే F23 డైరెక్షన్ తెలిసిపోతుంది. ఇక్కడ చూడండి, F23 ప్లస్ F43 ఈజ్ ఈక్వల్ టు 0. సో F23 ఈజ్ ఈక్వల్ టు మైనస్ F43. అంటే ఈ F43 డైరెక్షన్కి ఆపోజిట్గా అంతే మ్యాగ్నిట్యూడ్తో F23 ఉంటుంది ఫర్ ది, ఎందుకంటే ఈక్విలిబ్రియం కండిషన్ కదా. ఓకేనా. F43 ఇలా అప్వర్డ్ ఉంటుందని వచ్చింది. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే F34 డైరెక్షన్ నుంచి. F34 ఇలా డౌన్వర్డ్స్ ఉంది. సో సేమ్ దానికి ఆపోజిట్ ఉంటుంది F43. F43 ఇలా ఉంది అంటే మనకి F23 అనేది దానికి ఆపోజిట్గా ఉంటుంది, F43కి ఆపోజిట్గా ఉంటుంది. అంటే ఈ డైరెక్షన్లో మనకి ఫోర్స్ ఉంటుంది. సో ఇప్పుడు మెంబర్ 3 మీద ఉండే F23 తెలిసింది. F23 ఎలా ఉన్నట్టు వచ్చింది, ఈ డైరెక్షన్ వచ్చింది. చూడండి ఇక్కడ మెంబర్ 2 దగ్గర చూడండి, మెంబర్ 2 దగ్గర ఏ ఫోర్స్లు ఉన్నాయి, మనం యాక్చువల్ టార్క్ ఎంతో కనుక్కోవాలి మనం. F12 ఒకటి ఉంది, F32 ఒకటి ఉంది. ఇక్కడ F23 వచ్చింది కదా. F23 వచ్చిందంటే మనకి F32 వచ్చినట్టే, ఎందుకంటే రెండు ఈక్వల్ అండ్ ఆపోజిట్ కన్స్టెంట్ ఫోర్సెస్ కాబట్టి ఈక్వల్ అండ్ ఆపోజిట్. సో ఇవి ఎలా అప్లై అవుతాయంటే, సో F23 ఇలా కిందకు ఉంది అంటే మనకి F32 అనేది ఇలా ఉంటుంది. అంటే థర్డ్ మెంబర్ నుంచి సెకండ్ బాడీ మీద వచ్చిన ఫోర్స్ ఇది. ఓకేనా, దాన్ని డ్రా చేద్దాం. సో మెంబర్ 2 చూడండి ఇక్కడ, ఇది మెంబర్ 2. మెంబర్ 2 యొక్క ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేద్దాం. మెంబర్ 2 ఫ్రీ బాడీ డయాగ్రామ్. మెంబర్ ఎలా ఉంది యాక్చువల్గా. ఓకే, సో మెంబర్ 2 మీద ఉన్న ఫోర్సెస్ ఏమున్నాయి, F12 ఒకటి, F32 ఒకటి, అండ్ ఎక్స్టర్నల్గా సమ్ టార్క్ ఉంది. టార్క్ డైరెక్షన్ ఇంకా రాయట్లేదు. సో ఫస్ట్ F32 మనకు తెలిసింది కదా, F32 ఎక్కడి నుంచి వచ్చింది, F23కి ఆపోజిట్గా ఉంటుందని వచ్చింది. ఇది యాక్చువల్గా మెంబర్ 3, దీని మీద రెండు ఫోర్సెస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఇలా అప్వర్డ్ డైరెక్షన్లో F23 ఉంటుంది, ఇలా డౌన్వర్డ్ డైరెక్షన్లో F43 ఉంటుందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో మనకి F23 ఇలా అప్వర్డ్స్ ఉంది అంటే, సారీ F23 డౌన్వర్డ్స్ వచ్చిందా,
ఓకే. ఓకే. ఇక్కడ చూడండి F23 డౌన్వర్డ్స్ వచ్చింది. ఇది F23, ఇదేమో F43. సో F23 ఎలా ఉంది అంటే దానికి ఆపోజిట్గా మనకి F32 ఉంటుంది. ఇది F32, ఇది అలాంగ్ ద మెంబర్ 3 మనం ఇక్కడ రిప్రజెంట్ చేస్తాం. ఇది F32. ఓకే. సో ఈక్విలిబ్రియం ఇప్పుడు ఒక బాడీ మీద మనకి 2 ఫోర్సెస్ ఉండి ఒక టార్క్ ఉంది. సో అది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ఆ కేసు ఏంటో. సో ఈ మెంబర్ మీద 2 ఫోర్సెస్ ఉన్నాయి. ఒకటేమో F12, ఇంకొకటేమో F32. సో F32 ఆల్రెడీ తెలుసు మనకి, మ్యాగ్నిట్యూడ్ తెలుసు. F32 ఈక్వల్ టు F23 ఈక్వల్ టు F43 ఈజ్ ఈక్వల్ టు F34. దీని మ్యాగ్నిట్యూడ్ ఆల్రెడీ తెలుసు అండ్ డైరెక్షన్స్ ఇవన్నీ కూడా తెలుసు F32. సో మనకి F12 ఎలా ఉంటుంది? సో మెంబర్ 2 అనేది టూ ఫోర్సెస్ విత్ 1 టార్క్ ఉంది కదా. అంటే ఇలాంటి మెంబర్ ఎప్పుడు ఈక్విలిబ్రియంలో ఉంటుందంటే 2 ఫోర్సెస్ మస్ట్ బి ఈక్వల్, ఆపోజిట్, ప్యారలల్ ఫోర్సెస్ అవ్వాలి. సో ఈక్వల్గా ఉండాలి, అలాగే ఆపోజిట్గా ఉండాలి, 2 లైన్ ఆఫ్ యాక్షన్ ప్యారలల్గా ఉండాలి. ఇప్పుడు F32 మనకి యాక్చువల్గా అలాంగ్ ద మెంబర్ ఎలా ఉంది కదా. సో ఇప్పుడు దీనికి ఆపోజిట్గా మనకి ఏమి ఉండాలి? F12 ఉండాలి. అది ఎక్కడ రిప్రజెంట్ చేయాలి? ఈ జాయింట్, ఓ జాయింట్ దగ్గర, అండ్ ఇదేమో ఏ జాయింట్. సో ఇప్పుడు F32 లైన్ ఆఫ్ యాక్షన్ తెలిసింది అంటే ఇలా లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఈ పాయింట్ దగ్గర అని తెలిసింది. సో అప్పుడు అక్కడ నుంచి దీనికి ప్యారలల్గా ఒక లైన్ ప్లేస్ చేస్తాం ఈ లింక్ దగ్గర. ఈ లైన్కి ఒక ప్యారలల్ లైన్ తీసుకొచ్చి ఈ ఓ అనే పాయింట్ దగ్గర డ్రా చేస్తాం. సో ఇప్పుడు మనకి ఈ లైన్ లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి దీని డైరెక్షన్ మనకి ఈ ఫోర్స్ యొక్క డైరెక్షన్ ఎలా ఉండాలి? రైట్ సైడ్ ఉండాలి. సో ఇప్పుడు F32 అండ్ F12 తెలిసింది. సో ఇంకొక పాయింట్ ఏంటంటే, సో ఇక్కడ F32, F12 ఫోర్సెస్ బ్యాలెన్స్ అయినాయి, కానీ ఈ 2 ఫోర్స్ వల్ల ఏమవుతుంది? ఒక టార్క్ జనరేట్ అవుతుంది. ఏ టార్క్ జనరేట్ అవుతుంది చూడండి. ఒక మెంబర్ మీద F32, F12 ఇలా ఈ 2 ఈక్వల్, సో కపుల్ ఫామ్ అవుతుంది. ఈ కపుల్ వల్ల మనకి ఏ మూమెంట్ ప్రొడ్యూస్ అవుతుంది? క్లాక్ వైజా, యాంటీ క్లాక్ వైజా? ఈ 2 ఫోర్సెస్ వల్ల మనకి ఈ సెకండ్ బాడీ 2 అనేది మనకి ఏ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది? క్లాక్ వైజా, యాంటీ క్లాక్ వైజా? యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనకి రొటేట్ అవుతుంది. సో F12 and F32 will form a anti-clockwise moment. F12 and F32 will form counter clockwise couple. సో ఆన్ మెంబర్ 2. సో మెంబర్ 2 అనేది యాక్చువల్గా మనకి ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది F32 అండ్ F12 ఫోర్సెస్ వల్ల.
అంటే F32 అండ్ F12 ఫోర్స్ వల్ల యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మామూలుగా రొటేట్ అవుతుంది ఎప్పుడు ఈ టార్క్ అనేది మనం అప్లై చేయకపోతే. కానీ వాళ్ళు క్వశ్చన్లో అడిగింది ఏంటంటే నేను ఎంత టార్క్ అనేది అప్లై చేసే ఆ సెకండ్ బాడీ అనేది రొటేట్ అవ్వకుండా ఉంటుందని క్వశ్చన్ అడిగారు. సో మనకి F32 అండ్ F12 వల్ల ఏమవుతుంది, అది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది. కానీ రొటేట్ అవ్వకూడదు. రొటేట్ అవ్వకుండా ఉండాలి అంటే నేను అంతే టార్క్ ఏం చేయాలి, ఇది కౌంటర్ క్లాక్ వైజ్ మూమెంట్ డైరెక్షన్ మూమెంట్ కదా, నేను ఏం చేయాలి, క్లాక్ వైజ్ మూమెంట్ అప్లై చేయాల్సి ఉంటుంది అది ఈక్విలిబ్రియంలో ఉండాలంటే. సో ఐ నీడ్ టు అప్లై ఈక్వల్ అమౌంట్ ఆఫ్, సో ఎంతైతే ఈ F32 అండ్ F12 వల్ల మూమెంట్ అనేది వస్తుందో అంతే మూమెంట్ అప్లై చేయాలి. బట్ ఇది కౌంటర్ క్లాక్ వైజ్ కాబట్టి నేను క్లాక్ వైజ్ అప్లై చేయాలి. ఐ షుడ్ అప్లై క్లాక్ వైజ్ మూమెంట్. సో దీనికి ఈ రెండు లైన్స్ మధ్య ఉన్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్ h అనుకోండి. సో for the equilibrium of for the equilibrium of member 2, we should apply a టార్క్ మూమెంట్ ఇంటర్చేంజబుల్ గా యూజ్ చేస్తున్నాము. ఈ టార్క్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎంత టార్క్, ఈ F32 అండ్ F12 వల్ల ఉన్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత, h. అంటే నేను F32 ఇంటూ హెచ్ ఆర్ F12 ఇంటూ హెచ్ ఇంత మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ మూమెంట్ అప్లై చేయాలి. ఏ డైరెక్షన్ అప్లై చేయాలి, యాక్చువల్గా ఈ రెండు ఫోర్సెస్ వల్ల కౌంటర్ క్లాక్ వైజ్ మూమెంట్ వస్తుంది. నేను ఏ డైరెక్షన్ అప్లై చేయాలి, క్లాక్ వైజ్. అప్పుడు రెండు బ్యాలెన్స్ అయిపోతాయి కదా. సో ఒకటేమో ఈ రెండు ఫోర్స్ కౌంటర్ క్లాక్ వైజ్ మూమెంట్ ఇస్తున్నాయి. సో నేను అప్లై చేసే టార్క్ అనేది క్లాక్ వైజ్ ఇస్తున్నాను. సో మనం సమ్ చేసే క్లాక్ వైజ్ మూమెంట్ ప్లస్ యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్ రెండు కూడా జీరో అయిపోతాయి. ఇండైరెక్ట్గా మెంబర్ రొటేట్ అవ్వదు. సో F32 ఇంటూ హెచ్ ఈజ్ ఈక్వల్ టు F12 ఇంటూ హెచ్ ఇన్ ద క్లాక్ వైజ్ డైరెక్షన్. సో క్లాక్ వైజ్ డైరెక్షన్లో నేను F32 ఇంటూ హెచ్ ఈజ్ ఈక్వల్ టు F12 ఇంటూ హెచ్ ఇంత టార్క్ అనేది నేను ఇక్కడ అప్లై చేస్తే మెకానిజం అలాగే ఉంటుంది, అదేం మూవ్ అవ్వదు. ఓకేనా. సో యాక్చువల్గా ఇది రివర్స్ ప్రాసెస్ చేసాం మనం. ఒక స్లైడర్ ట్యాంక్ మెకానిజంలో 2 kN అప్లై చేస్తే మనకి ఎంత టార్క్ అనేది ఇండైరెక్ట్గా సెకండ్ లింక్ దగ్గర జనరేట్ అవుతుంది, అది ఇండైరెక్ట్గా కనుక్కున్నాం. సో కొన్ని అప్లికేషన్స్లో మనకి ఏం అవసరం అవుతుందంటే, అంటే ఈ 2 kN ఫోర్స్ ఇక్కడ రావాలి అంటే నేను ఎంత టార్క్ అనేది ఇక్కడ అప్లై చేయాలి, నేను ఎంత టార్క్ ఇక్కడ అప్లై చేస్తే 2 kN ఫోర్స్ ఈ స్లైడర్ దగ్గర ప్రొడ్యూస్ అవుతుంది. సో అందుకోసం మనం ఇండైరెక్ట్గా ఈ అనాలిసిస్ చేసాం, స్టాటిక్ ఫోర్స్ అనాలిసిస్ ఆఫ్ దిస్ స్లైడర్ ట్యాంక్ మెకానిజం. సో ఇది స్లైడర్ ట్యాంక్ మెకానిజం యొక్క స్టాటిక్ ఫోర్స్ అనాలిసిస్ ప్రాబ్లం. సో నెక్స్ట్ క్లాస్ రిమైనింగ్ డిస్కస్ చేద్దాము. సో మీకు కైనమాటిక్స్ ఆఫ్ మెషినరీ మిడ్ 1 రేపు ఉంది కదా. సో మీకు కొన్ని సబ్ క్వశ్చన్స్ ఉంటాయి ఎక్కువ, సో జాగ్రత్తగా రాయండి, కొంచెం టాపిక్స్ అన్నీ కూడా రివైజ్ చేసుకోండి. ఓకేనా. కొన్ని సబ్ క్వశ్చన్స్ ఇచ్చాను, ఈజీగానే ఉంటుంది పేపరు, జాగ్రత్తగా రాయండి. ఓకేనా. థ్యాంక్ యూ. యూ సబ్మిట్ యువర్ అటెండెన్స్ అండ్ యూ మే లీవ్ ద సెషన్. ఆల్ ది బెస్ట్ మరి అందరికీ, మంచిగా రాయండి కామ్ ఎగ్జామ్, అన్ని ఎగ్జామ్స్ బాగా రాయండి. కాకపోతే రివైజ్ చేయండి, లేదంటే మీకు ఏది ఎక్కడ చెప్పారో కూడా గుర్తుండదు.
మోస్ట్లీ ఏ టాపిక్ ఎక్కడ ఉందో కొంచెం తెలుసుకోండి. కొంచెం అన్నీ ఒకసారి రిఫర్ చేయండి.